నేను అడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి సేదరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో సేదరెడ్డి మీద పోటీ చేసేదానికి గజగజ 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 వణకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుచోతన స్థితిలో నిన్ను పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయమని నీకు చెప్తే ఎంత ఆశ్చర్యం అంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు భయపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారినే బ్లాక్మెయిల్ చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నువ్వు నేను పోటీ చేయాలా సేదరెడ్డి మీద ఎవరు పోటీ చేసినా గెలవరు. సేదరెడ్డి ప్రజల్లో ఉంటారు. సేదరెడ్డి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే కార్యకర్తలు నాయకులు సేదరెడ్డి గారి పక్కన ఉన్నారు. కానీ సేదరెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతామని ప్రభాకర్ రెడ్డి కూడా తెలుసు. ఆ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగోండి, నిన్న నీ చెంచాల చేత అడిగిచ్చావు ఏదైతే 67 కోట్ల దొంగ బిల్లు గురించి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ చెప్పండి. నేను మొన్న చెప్పలా ప్రెస్ మీట్లో, ఎందుకులే పెద్దోడని. ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకులే నేను చెప్పలా, అవసరమైతే కేవలం మొన్న అమౌంట్ వరకే చెప్పా. 67,23,71,461 రూపాయల 98 పైసలు దొంగ బిల్లు పెట్టామని మాత్రమే అడిగా. కానీ నిన్న నీ చెంచాల చేత నువ్వు అడిగిచ్చావు. మీరు ప్రభాకర్ రెడ్డి చేయలేదు, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పండి, ప్యాకేజ్ నెంబర్ చెప్పని. నేను చెప్పా ఇప్పుడు ప్యాకేజ్ నెంబరు, నేను చెప్పా ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు. దీనికి నువ్వు సమాధానం చెప్పాలా? నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నేను మొన్న చెప్పా, ఈరోజు చెప్తున్నా, మిమ్మల్ని నమ్మించి మీ చేత మోసం చేయించి మీరు సేదరెడ్డి గారిని తిట్టండి అని చెప్పి మిమ్మల్ని రాజకీయంగా పెంచినటువంటి రాజకీయ మొక్కలారా, సేదరెడ్డి మీద ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మోసం చేశాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందరకు పోయి అడగండి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చొక్కా పట్టుకొని అడగండి. ఆయన మీకు చెప్పిన మాట ఏంది? మీరు వర్కలు చేయండి, మనం గెలుస్తున్నాం, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మనం గెలుస్తున్నాం అని చెప్పి మీ చేత వర్కలు చేయించి మీ జీవితాలను నాశనం చేసి కనీసం మీరు లక్షలు కోట్ల రూపాయల వర్కలు చేస్తే వాటిల్ని నమోదు కూడా బిల్లులు నమోదు కూడా చేయించకుండా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని సైతం బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్. సేదరెడ్డి మీద ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు. సేదరెడ్డి మీద పోటీ చేసే మొనగాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలో కూడా ఎవరు లేరు. కానీ నేను పోటీ చేయాలంటే, ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నేను పోటీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎప్పుడో 2008, 2009కి సంబంధించినటువంటి వర్క్ పేరు కూడా చెప్పా, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా, ఐడి నెంబర్ చెప్పా. ఆ వర్క్ ఏంటంటే గతంలో ఎప్పుడు ఈయన ఇరిగేషన్ వర్కలు చేశాడు. ఎప్పుడో 2008, 2009లో ఇరిగేషన్ వర్కలు చేస్తే ఆ వర్కలకు సంబంధించినటువంటి రిపేర్లు అని చెప్పి దొంగ బిల్లులు అసలు సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అయా సేదరెడ్డి మీద నేను ఘోరంగా ఓడిపోతున్నా అని చెప్పి కుర్రో మొర్రో అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ వచ్చిన పీరియడ్కి 20 రోజులు గ్యాప్ ఉండింది. ఆ 20 రోజుల గ్యాప్లో సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కిచ్చారు. నేను కోరుతా ఉన్నా, దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నా. విజిలెన్స్